ప్రైజ్ ది లార్డ్. ఈరోజు యోబు గ్రంథం 32వ అధ్యాయాన్ని చదువుకుందాం. యోబు తన దృష్టికి తాను నిర్దోషి కనుక ఆ ముగ్గురు అతనికి జవాబు చెప్పటం మానివేశారు. అయితే బర్కేల్ కొడుకు ఎలీహు అక్కడ ఉన్నాడు. ఇతడు రమా వంశీయుడు, బూజ్ గోత్రం వాడు. అతడు యోబు మీద కోపంతో మండిపడ్డాడు. ఎందుకంటే యోబు దేవుని కంటే తానే న్యాయవంతుడైనట్టు చెప్పుకున్నాడు. అంతేకాదు యోబు ముగ్గురు స్నేహితుల మీద కూడా ఎలీహు మండిపడ్డాడు. యోబు వివాదాలకు జవాబు చెప్పకుండానే వారు అతని మీద నేరారోపణ చేశారు. వారు ఎలీహు కంటే వయస్సులో పెద్దవారు. అందుచేత యోబుతో మాట్లాడటానికి ఇంతవరకు అతడు కనిపెట్టి ఉన్నాడు. ఆ ముగ్గురు మనుషులు ప్రత్యుత్తరం చెప్పకపోవడం చేత ఎలీహుకు కోపం రగులుకుంది. కాబట్టి బూజ్ గోత్రం వాడు బర్కేల్ కొడుకైన ఎలీహు ఈ విధంగా మాట్లాడాడు. నేను వయసులో చిన్నవాణ్ణి, మీరు పెద్దవారు కనుక నాకు తెలిసినది మీకంటే ముందే చెప్పడానికి భయపడి తటపటాయించాను. వృద్ధులు మాట్లాడటానికి తగినవారు, ఎక్కువ వయసు జ్ఞానం బోధించడానికి తగినది అని నేను అనుకున్నాను. అయినా మనుషులకు ఆత్మ ఉంది. అమిత శక్తిమంతుని ఆత్మ మూలంగా మనిషికి గ్రహింపు కలుగుతుంది. వృద్ధులు మాత్రమే జ్ఞానులు కారు. ఎక్కువ వయసు ఉన్నవారికి కూడా ఒక్కొక్కప్పుడు న్యాయం తెలియదు. అందుచేత నేను చెప్పేదేమిటంటే, నేను కూడా నాకు తెలిసినది తెలియచేస్తాను, వినండి. నేను మీ మాటల కోసం ఎదురు చూశాను, మీ వాదోపవాదాలు విన్నాను. మీరు మాటల కోసం వెతుకుతూ ఉంటే నేను శ్రద్ధగా విన్నాను. అయితే మీలో ఎవరు యోబు చెప్పిన దాన్ని కాదనలేదు. మీలో ఎవరు ఆయన వాదాలకు జవాబు చెప్పలేదు. జ్ఞానం మాకు లభించినదని మనుషులకు అతడు అసాధ్యుడు, దేవుడే అతన్ని జయించాలని అనుకోకండి. యోబు తన మాటలతో నాతో వాదం పెట్టుకోలేదు. మీ వాదాలు ఆధారంగా నేనాయనకు జవాబు చెప్పను. వారు తల్లడిల్లిపోయారు. వారు జవాబు చెప్పడం మానివేశారు. చెప్పడానికి మాటలే వారికి దొరకవు. వారు ఊరుకున్నారు, జవాబు చెప్పడం లేదు. వారు మాట్లాడరని నేను ఊరుకోవాలా? నా వంతుకు నేను జవాబు చెప్తాను. నాకు తెలిసిన దానిని నేను తెలియచేస్తాను. నాకు నిలువెల్లా మాటలు నిండి ఉన్నాయి. నాలోని ఆత్మ నన్ను బలవంతం చేస్తూ ఉంది. నా అంతరంగం మూసివేసిన ద్రాక్షరసం తిత్తిలాగా ఉంది. అది పగిలిపోవటానికి సిద్ధంగా ఉన్న కొత్త తిత్తిలాగా ఉంది. నేను మాట్లాడితేనే గాని నా బాధ ఉపశమించదు. నా పెదవులు తెరిచి జవాబు చెప్పాలి. వినండి, నేను ఎవరి పట్ల పక్షపాతిని కాను. నేను ఎవరిని ముఖస్తుతి చేయను. పొగడ్తలు నాకు చేతకాదు. అలా చేస్తే నా సృష్టికర్త నన్ను త్వరలోనే తొలగించి వేస్తాడు. దేవుడి పరిశుద్ధ వాక్యమును దీవించునుగాక. ఆమేన్.